Good morning, students. My name is Surya Kala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science and Amalapuram, affiliated to Adikavinanna University, Rajahmundry. Now we are discussing about the first BSc second semester syllabus, second semester botany syllabus, vascular plants. In that vascular plants, first unit is the pteridophytes, second unit is the gymnosperms. We are already discussed in last classes. What is the general characters and classification of the gymnosperms. Now we are discussing about the life cycle of the cycas plant. Life cycle of the cycas plant. Cycas. What is the systematic position of the cycas? Kingdom, plant kingdom. That is the phanerogames, the seed bearing plants, the flowering plants and చెప్పొచ్చు. Division, spermatophyta, subdivision, gymnosperms. Class వచ్చి Cycadopsida, order Cycadales, family Cycadaceae, genus Cycas. మనం ఈ లాస్ట్ ఫోర్ ఉన్నాయి చూసారా, Cycadopsida, Cycadales, Cycadaceae, Cycas. ఈ 4 ఐడెంటిఫై చేసి మీరు సిస్టమేటిక్ పొజిషన్ రాస్తే చాలు, మిగిలినవన్నీ రాయాలని ఏం లేదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాబిట్ అండ్ నియర్ ఆఫ్ అంటే అబౌట్ ద 20 స్పీసీస్ ఆఫ్ సైకస్ ఆర్ వైల్డ్లీ అండ్ కల్టివేటెడ్ in tropical regions and subtropical regions, most of the eastern hemisphere of the world. Here only 4 types of species are mostly grown in India: Cycas citinalis, Cycas bidomi, Cycas pectinata, Cycas rumfi. These 4 species are grown in India. In that, in eastern Ghats, Cycas bidomi that can grow in Tirumala hills. Cycas revoluta, it is the Japanese species that can grow in ornamental plant, that can grow as a ornamental plant in India. In Andhra Pradesh, Cycas bedomi that is found in Tirumala hills of Chitturu. అంటే తిరుపతికి వెళ్తూ ఉంటారు కదా, తిరుమల హిల్స్ ఉంటాయి కదా, అక్కడ మనకి ఎక్కువగా సైకస్ బెడ్డోమి అనేటటువంటి ప్లాంట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట, అక్కడ గ్రో అప్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద హిల్ స్టేషన్. సైకస్ ప్లాంట్స్ గ్రో ఈవెన్ అండర్ జీరిక్ కండిషన్స్ యాజ్ జీరోఫైట్స్. అంటే మనకి ఈ సైకస్ ప్లాంట్ అనేటటువంటిది అంటే మనకి చూడడానికి డేట్ ఫామ్స్ ఉంటాయి చూసారా, దానిలా కనబడుతూ ఉంటుంది. అందువలన డేట్ ఫామ్స్ అనేటటువంటివి మనకి ఎడారిలో పెరుగుతూ ఉంటాయి కదా, గల్ఫ్ కంట్రీస్ లోపల, ఎడారి ప్రాంతం లోపల. అలాగే ఇది కూడా సైకస్ అనేటటువంటిది ఎడారి ప్రాంతంలో కూడా పెరిగేటటువంటి, అంటే ఏమంటాము జీరోఫైటిక్ క్యారెక్టర్స్, అంటే ఎడారి మొక్కల లక్షణాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈజ్ ద సైకస్ ప్లాంట్. ఇక్కడ సైకస్ సిర్సినాలిస్, మేల్ ప్లాంట్, ఫీమేల్ ప్లాంట్, బోత్ ఆర్ హియర్. స్పోరోఫైటిక్ మార్ఫాలజీ అంటే మార్ఫాలజీ ఆఫ్ ద స్పోరోఫైట్. Cycas plant is a sporophyte. It is a slow growing tree like structure అంటే arborescent. It means tree like. Perennial plant అంటే ఎక్కువ బహువార్షిక మొక్క అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే నెమ్మదిగా పెరిగేటటువంటి ఒక బహువార్షిక వృక్షం రకంగా చెప్పుకోవచ్చు. ఇట్ హ్యాస్ అన్బ్రాంచ్డ్, చూసారు కదా, ఒకటే మెయిన్ ట్రంక్ ఉంది తప్ప బ్రాంచెస్ లేవు మనకి ఇక్కడ. కాల్మినార్ స్టెమ్ అండ్ ఏ క్రౌన్ ఆఫ్ పిన్నెట్లీ కాంపౌండ్ లీవ్స్. అంటే పైన చూడండి, లీవ్స్ అనేటటువంటివి పిన్నెట్ అంటే ఒక మధ్యలో పిన్నా ఉండి బోత్ సైడ్స్ లీఫ్లెట్స్ ప్రజెంట్ అయ్యి ఉన్నాయి. అవి ఒక కిరీటం లాగా ప్రజెంట్ అయి ఉన్నాయి స్టెమ్ యొక్క టిప్ భాగం లోపల. ఇట్స్ లుక్ లైక్ ఏ పామ్ విత్ ఏ కార్డెక్స్ హ్యాబిట్. అంటే మనకి అరకేసి ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి మనకి కోకోనట్ ప్లాంట్ కానీ, లేదా ఇంకా డేట్ ఫామ్స్ కానీ, బొరాసస్ కానీ, అంటే అదే తాటి చెట్టు, ఈత చెట్టు, ఇవన్నీ చూస్తే ఎలా ఉంటుంది అలాగే ఇవి కూడా ఆకారంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మెయిన్ ట్రంక్ ఉండి
అంటే ఆ ట్రంక్ భాగాన్ని కార్డెక్స్ అని చెప్పేసి పిలుస్తాము. బ్రాంచెస్ ఉండవు. సైకస్ ప్లాంట్స్ గ్రోన్ టు ఏ హైట్ 2 to 5 meters. అంటే 2 నుంచి 5 మీటర్ల పొడవు ఎదగగలిగేటటువంటి మొక్కలు అన్నమాట ఇవి. ద ప్లాంట్ బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ రూట్, స్టెమ్ అండ్ లీవ్స్. స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీని మనం క్లియర్గా డిఫరెన్షియేషన్ చేసి చూపించవచ్చు. ఇక్కడ స్టెమ్ పార్ట్ ఉంది, లీఫ్ పార్టికల్స్ కనబడుతున్నాయి, పక్కన రూట్స్ అనేటటువంటివి చూపించడం జరిగింది. ఫస్ట్ స్టెమ్ పార్టికల్. ద స్టెమ్ ఇన్ యంగ్ స్పోరోఫైట్ ఈజ్ షార్ట్, పొట్టిగా ఉండి, స్టౌట్ అంటే ఏమంటారు, గిడస మారిపోయినట్టుగా దృఢంగానే ఉంటుంది. ట్యూబరస్ ఆర్ సబ్టెరేటియన్ అంటే అండర్ గ్రౌండ్ లోపల, అంటే పూర్తిగా కిందకి వెళ్ళిపోకుండా అలాగని చెప్పేసి అప్పర్ ఏరియాలు కాకుండా కొంచెం. ఇన్ కోర్స్ ఆఫ్ ఇట్స్ స్లో గ్రోత్ ఇట్ బిల్డ్స్ అప్ అండ్ ఏరియల్, అంటే ఇది యంగ్ స్టేజ్ లోపల. ఇక్కడ చెప్పాం కదా, యంగ్ స్పోరోఫైట్ అనేటువంటిది షార్ట్గా, స్టౌట్గా, ట్యూబరస్ ఆర్ సబ్టెరేటియన్. మీకు చూపించాలంటే వేరే మొక్కలో నేను చూపిస్తాను. ఇదిగోండి, అంటే ఈ రకంగా కనబడుతుంది. అంటే ఇక్కడ కార్డెక్స్ లేదు చూసారు కదా, యంగ్ స్టేజ్లో ఉండేటటువంటిది ఇది. అదే మెచ్యూరిటీకి వచ్చాక ఈ రకంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కార్డెక్స్ పార్ట్. అదే మెచ్యూరిటీకి వచ్చాక స్లోగా గ్రో అప్ అవుతుంది. ఇట్ బిల్డ్స్ అప్ అన్ ఏరియల్, అంటే ఏరియల్గా ఉండేటటువంటి స్టెమ్ పార్టికల్ ఉంది. దట్ ఈస్ ద ఎరెక్ట్, నిటారుగా ఉండి, థిక్ అండ్ బ్రాంచ్డ్ ట్రంక్. ద స్టెమ్ ఈజ్ కవర్డ్ విత్ ద హార్డ్ ఆర్మస్ ఆఫ్ వుడీ పెర్సిస్టెంట్ లీవ్ బేసెస్. దీన్ని మీరు చూడండి, ఇక్కడ మచ్చలు పడినట్టుగా ఉంది కదా, మచ్చలుగా ఉంది కదా. ఆ మచ్చలు ఏ విధంగా వచ్చాయి అనుకుంటున్నారు? దట్ ఈస్ ద హార్డ్ ఆర్మర్ ఆఫ్ వుడీ పెర్సిస్టెంట్ లీఫ్ బేసెస్. లీఫ్ బేసెస్ అనేటటువంటిది మనకి కొబ్బరి చెట్టు మీద ఆకులు రాలిపోతాయి కదా, స్కార్ ఉండిపోతుంది, ఒక మచ్చ మాదిరిగా ఉండిపోతుంది. ఇక్కడ అలాగే ఆ బేస్, లీఫ్ యొక్క బేస్ పార్ట్ చిన్న ముక్కలాగా ఉండిపోతుంది అనమాట. ఆర్మర్ ఆఫ్ వుడీ, దట్ ఈస్ ద పెర్సిస్టెంట్ లీఫ్ బేస్. దాని మీద అలా ఉండిపోవడం వల్ల ఈ రకంగా స్టెమ్ భాగం కనిపిస్తూ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేటప్పటికి లీవ్స్. హ్యాబిట్యువల్ హెటెరోఫిల్లస్ ఈజ్ సీన్ ఇన్ సైకస్. అంటే 2 types ఆఫ్ లీవ్స్ చూడవచ్చు. డైమార్ఫిక్ లీవ్స్ అంటాం, స్కేల్ లీవ్స్, ఫోలియేజ్ లీవ్స్. స్కేల్ లీవ్స్. స్కేల్ లీవ్స్ ఆర్ స్మాల్, రఫ్, డ్రై, ట్రయాంగులర్ అండ్ థిక్లీ కవర్డ్ విత్ బ్రౌన్ హెయిర్స్. అంటే స్కేల్ లీవ్స్ అనేటటువంటి చాలా చిన్నగా ఉండి రఫ్గా ఉంటాయి. డ్రై అంటే ఎండిపోయినట్టుగా ఉంటాయి. మనకు అందరికి తెలిసిందే కదా, పులుసు ఆకులు అంటాం. అవి ట్రయాంగులర్ ఇన్ షేప్లో ఉంటాయి అన్నమాట. చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. బ్రౌన్ కలర్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటిని రమెంటా అంటాము. అంటే మనకి ఇక్కడ ర్యాకిస్ ఉంది కదా, అలాంటి భాగమే దీంట్లో ఇక్కడ రమెంటా అని చెప్పేసి పిలవడం అన్నమాట. దే ఆర్ మోర్ న్యూమరస్ దాన్ ద ఫోలియేజ్ లీవ్స్. ఫోలియేజ్ లీవ్స్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. దే ఆర్ పెర్సిస్టెంట్ అండ్ ప్రొటెక్టివ్ ఇన్ ఫంక్షన్. ఎందుకోసం అని చెప్పేసి ఉన్నాయి మనకి స్కేల్ లీవ్స్ అనేటటువంటివి? ప్రొటెక్షన్ పర్పస్ కోసం. దే ప్రొటెక్ట్ ద స్టెమ్ ఎపెక్స్. స్టెమ్ యొక్క టిప్ భాగాన్ని ప్రొటెక్ట్ చేసేటందుకు మనకి స్కేల్ లీవ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎట్ ద సేమ్ టైం ఫోలియేజ్ లీవ్స్ అదర్ ఆర్గాన్స్ వెన్ దే ఆర్ యంగ్ స్టేజ్లో ఉండేటటువంటి, అంటే మనకి కోన్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి టిప్ ఆఫ్ ద స్టెమ్ దగ్గర. ఆ భాగాలను కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ద స్కేల్ లీవ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ క్లోజ్ స్పైరల్లీ సక్సెషన్ ఆల్టర్నేటింగ్ విత్ ద ఫోలియేజ్ లీవ్స్. అంటే స్కేల్ లీవ్స్ ఏ విధంగా చాలా క్లోజ్గా ప్రజెంట్ అయి ఉంటాయి, స్పైరల్గా అరేంజ్ అయి ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం మనకి ఫోలియేజ్ లీవ్స్ ఉన్నాయి కదా, ఫోటోసింథటిక్ లీవ్స్, వాటికి ఆల్టర్నేటివ్గా అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే స్కేల్ లీవ్స్ మనకి పెద్దగా కనిపించవు, టిప్ ఆఫ్ ద స్టెమ్ భాగంలోనే ఉండి టిప్ ఆఫ్ ద స్టెమ్ని ప్రొటెక్ట్ చేస్తూ, అక్కడ కోన్ ఫార్మేషన్ జరుగుతుంది, దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, అంటే యంగ్ ఆర్గాన్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆల్టర్నేటివ్ విత్ ద ఫోలియేజ్ లీవ్స్, వాటికి ఆల్టర్నేటివ్గా అరేంజ్ అయి ఉంటుంది అన్నమాట. ఫోలియేజ్ లీవ్స్, దీస్ ఆర్ స్పైరల్లీ బోర్న్ ఇన్ ఎ టెర్మినల్ క్రౌన్.
అంటే ఒక కిరీటం లాగా అరేంజ్ అయ్యి ఉన్నాయి కదా. ఫోలియేజ్ లీవ్స్ ఆర్ యూనిపిన్నెట్లీ కాంపౌండ్. మీకు పక్కన లీఫ్ కనబడుతుంది కదా, ఒక పిన్న మధ్యలో ఒక పొడవాటి ఉంది, పొడవాటి పిన్న ఉంది. ఆ పిన్నకి ఇంచుమించుగా 1 to 3 meters పొడవు ఉంటుందన్నమాట. అంటే బేస్డ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ప్లాంట్ 1 to 3 meters లాంగ్ ఉండి దే ఆర్ యూజువల్లీ పారిపిన్నేట్. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ లీఫ్లెట్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. టిప్ ఆఫ్ ద అంటే ఎండ్ విత్ ద 2 leaflets, 2 leaflets తోటే ఎండ్ అవుతూ ఉంటుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ లీఫ్లెట్స్ తోటి. దట్ ఈస్ ద పారిపిన్నేట్ కేటగిరీ అని చెప్పేసి మనం మెన్షన్ చేయడం అన్నమాట. దే ఆర్ అటాచ్డ్ టు ద స్టెమ్ బై ట్రాన్స్వర్స్లీ ఎక్స్పాండెడ్ రాంబాయిడల్ లీఫ్ బేస్. అంటే లీఫ్ యొక్క బేస్ అంటే మనకి ఇది స్టెమ్ మీద అతుక్కుపోతుంది అని చెప్పేసి అన్నాం కదా. రాంబాయిడల్ షేప్లో ఉండేటువంటి లీఫ్ బేస్ ఉంటుందన్నమాట. ఎ లాంగ్ స్టౌట్ రాకిస్ bears 2 rows of about 50 to 100 pairs of leaflets. అంటే మనకి ఇక్కడ మనకి కొబ్బరి ఆకు లోపల లీఫ్లెట్స్ ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాంటి లీఫ్లెట్సే ఉంటాయి. కాకపోతే నెంబరు 50 to 100 pairs. అంటే ఒక్కొక్క లీఫ్లెట్ మీద, ఒక్కొక్క లీఫ్ మీద, అంటే ఒక్కొక్క కాంపౌండ్ లీఫ్లో 50 to 100 pairs ఆఫ్ లీఫ్లెట్స్ ఉంటాయి అన్నమాట. ద లీఫ్లెట్స్ ఆర్ సెసైల్. అంటే స్టాక్ ఉండదు, పీట్యూల్ పార్ట్ లేదు. లెదరీ అంటే కొంచెం దళసరిగా ఉంటాయి, స్టిఫ్గా ఉంటాయి. లాన్సియోలేట్ పొడవుగా ఉంటాయి కాబట్టి లాన్సియోలేట్ విత్ ప్రామినెంట్ మిడ్రిప్. మనం చూస్తూ ఉంటాం కదా, కొబ్బరి ఆకులను తీసుకుంటే దాని మధ్యలో ఒక పుల్లు ఉంటుంది, చిపిరి పుల్ల అంటాం. అలాగే ఇక్కడ కూడా ఈ లీవ్స్కి మధ్యలో ఒక మిడ్రిప్ ఉంటుంది అనమాట లీఫ్లెట్ లోపల. అంటే కాంపౌండ్ లీఫ్లో చూసుకున్నప్పుడు మధ్యలో పొడవాటి కొబ్బరి మట్టు ఉంటుంది. ఇక్కడ ర్యాకిస్ అని పిలుస్తున్నాము. దానికి ఐదర్ సైడ్ 2 వైపులా మనకి లీవ్స్ అనేటటువంటి ప్రజెంట్ అయి ఉంటాయి, అదే లీఫ్లెట్స్ అంటాము. చిన్న చిన్న ఆకులు అంటాము. అవి లాన్సియోలెట్ షేప్లో ఉంటాయి. ఆ లీఫ్ మధ్యలో ఒక మిడ్రిప్ రీజన్ ఉంటుందన్నమాట. లాటరల్ వీనేషన్ అనేటటువంటిది ఉండదు, అంటే వితౌట్ లాటరల్ వీనేషన్. దే ఆర్ ద ఎంటైర్ అండ్ హ్యావ్ ఎక్యూట్ ఆర్ స్పైనీ టిప్. టిప్ ఆఫ్ ద లీఫ్ కొంచెం షార్ప్గా ఉంటుందన్నమాట. మనకి ఈత చెట్లు చూస్తే ఈత చెట్టు ఆకు అయితే షార్ప్గా ఉండి స్పైనీగా ఉంటుంది, ఆ రకంగా ఉంటుందన్నమాట. దే ఆర్ ఎంటైర్ అండ్ హ్యావ్ acute and spiny tips. Some of the lower leaflets on the rachis are modified into spines. చూసారు కదా, ఇక్కడ లోయర్ సెక్షన్లో ఉండేటటువంటి లీఫ్లెట్స్ అనేటటువంటి స్పైన్స్ కింద మారిపోయి ఉన్నాయి. అప్పర్లోనేమో లీఫ్లెట్స్ ఉన్నాయి, లోయర్లో స్పైన్స్ ఉన్నాయి. లైక్ ద ఫెర్న్, ద యంగ్ లీఫ్లెట్స్ ఆర్ కాయిల్డ్ లైక్ ఏ వాచ్ స్ప్రింగ్ అండ్ దిస్ ఈజ్ నోన్ యాజ్ సిర్సినేట్ వెర్నేషన్. అంటే యంగ్ లీవ్స్ కొంచెం స్ప్రింగ్ లాగా చుట్టుకొని ఉంటాయి, వాటిని సిర్సినేట్ వెర్నేషన్ అంటాం. మనం టెరిడోఫైట్లో చూస్తూ ఉంటాం కదా. హియర్ దిస్ ఇస్ ద foliage leaves. Next, root. The roots are dimorphic, normal coralloid roots. అంటే 2 types ఉన్నాయి మనకి ఇక్కడ, నార్మల్ అండ్ coralloid roots. నార్మల్ రూట్స్ అంటే ఎస్టాబ్లిష్ అంటే స్టెమ్ యొక్క బేస్ భాగంలో వచ్చేటటువంటిది. ద నార్మల్ రూట్ ఇనిషియల్లీ కరస్పాండ్స్ టు యాజ్ వెల్ డెవలప్డ్ ట్యాప్ రూట్ సిస్టమ్. అంటే ఎర్లీగా మనకు మొక్క ఏర్పడినప్పుడు ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. అది కాస్త డెవలప్ అవుతున్నప్పుడు అంటే స్టెమ్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఆ స్టెమ్ యొక్క బేస్ భాగం నుంచి లాటర్ ఆన్ ఇట్స్ రిప్లేస్డ్ బై ద అడ్వాంటేషియస్ రూట్స్ దట్ అరైజ్ ఫ్రమ్ ది బేస్ ఆఫ్ ద స్టెమ్. బేస్ ఆఫ్ ద స్టెమ్ నుంచి మనకి రూట్స్ అనేటటువంటి ఫార్మేషన్ జరుగుతాయి. దాన్ని అడ్వాన్షియస్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్, అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ కాస్త పోయి అడ్వాన్షియస్ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ అనేటటువంటిది ఏర్పడుతుంది అనమాట. దిస్ ఈజ్ ద నార్మల్, అంటే దట్ ఈస్ అటాచ్మెంట్ ఆఫ్ ద సబ్స్ట్రేటమ్కి ఉపయోగపడేటటువంటిది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ద కొరల్లాయిడ్ రూట్స్. అంటే కొరల్లాయిడ్ అని నేమ్ ఎందుకు వచ్చిందంటే దట్ ఈస్ ద లుక్ లైక్ ఏ కోరల్, అంటే మనకి పగడపు దిబ్బలు అంటాం, కోరల్ రీఫ్స్ అంటాం, అంటే దానిలాగా చూడడానికి ఉంటుంది. అందువల్ల కొరల్లాయిడ్ రూట్స్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట.
దిస్ ఇస్ ద లాటరల్ రూట్స్ ఆఫ్ ద నార్మల్ రూట్ సిస్టమ్. నార్మల్ రూట్ సిస్టమ్కి పక్క వైపున ఏర్పడేటటువంటిది స్పెషల్ టైప్లో. గివ్ అవుట్ బ్రాంచెస్ విచ్ బికమ్ అపోజియోట్రోఫిక్. జనరల్గా రూట్ సిస్టమ్ అంటే గ్రౌండ్లోనికి వెళ్ళిపోవాలి, జియోట్రోఫిక్గా ఉండాలి. బట్ హియర్ ఎపోజియోట్రోఫిక్, భూమి యొక్క సర్ఫేస్ రీజియన్ లోపలే ఉంటుంది. అంటే ఏరియల్గా రాదు, అలాగని లోపలికి వెళ్ళకుండా సర్ఫేస్ ఆఫ్ ద లేయర్, సాయిల్ యొక్క సర్ఫేస్ రీజియన్ మీద ఉంటుందన్నమాట. గ్రో వర్టికల్లీ అప్వర్డ్ జస్ట్ బిలో ద గ్రౌండ్ లెవెల్. ది బ్రాంచ్ రిపీటెడ్లీ ఇన్ ఎ డైకాటమస్ మేనర్. అంటే రెండు కింద డివైడ్ అయ్యి ఉంటుంది ప్రతి టిప్ భాగం. చూడండి ఇక్కడ, ఇదిగో రెండు కింద, ఇదిగోండి డైకాటమస్. ప్రతి భాగం కూడా 2 కింద డివైడ్ అయి ఉంటుంది. దట్ ఈస్ ద డైకాటమస్ బ్రాంచింగ్ అంటాం. అంటే ఫార్మ్ ద డ్వార్ఫ్ బ్రాంచ్డ్ కోరల్ లైక్ మాసెస్. దే ఆర్ కాల్డ్ కొరల్లాయిడ్ రూట్స్ ఆర్ కోరల్ రైజా. అంటే కోరల్ లాగా ఉంటుంది కాబట్టి కొరల్లాయిడ్ రూట్స్. దే బికమ్ ఇన్హాబిటెడ్ బై నైట్రోజన్ ఫిక్సింగ్. ఈ కొరల్లాయిడ్ రూట్స్ ఎందుకు ఉంటాయి, ఇందులో స్పెషాలిటీ ఏమిటి అంటే మనకి ఫిక్సేషన్ ఆఫ్ ద నైట్రోజన్. దెన్ ఈ మొక్కలంటే నైట్రోజన్ని సాయిల్లో నుంచి అబ్జార్బ్ చేసుకోలేవంట. అందుకోసం చెప్పేసి ఎయిర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని కాస్త నైట్రేట్స్ ఫామ్లోనికి మార్చి మొక్కకు అందించేలాగా ఒక అరేంజ్మెంట్ ఉంటుందన్నమాట. ఈ కోరల్ లీవ్స్ లోపల బ్లూ గ్రీన్ ఆల్గే, దట్ ఈస్ ద అనబీనా సైక్డోసీరం అనేటటువంటి ఆర్గానిజం, నాస్టాక్ ఫెక్టిఫోర్మి అనేటటువంటి 2 ఆర్గానిజమ్స్. దిస్ ఇస్ ద సైనోఫైసి మెంబర్స్. ఆల్గేకి సంబంధించినటువంటి 2 ఆర్గానిజమ్స్ ఈ కోరల్ లీఫ్ లోపల, అంటే ఈ కోరల్లాయిడ్ రూట్స్ లోపల నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడం కోసం, నత్రజని స్థాపన, అంటే సింబయాసిస్ ప్రాసెస్. కొరల్లాయిడ్ రూట్ అంటే సైకస్ యొక్క రూటు, కొరల్లాయిడ్ రూటు అండ్ algae both are undergo the symbiosis process. The surface of the coralloid root shows some lenticels which help in the exchange of gases. అంటే కొరల్లాయిడ్ రూట్స్ అనేటటువంటివి అవి కొంచెం టిష్యూలా ఉంటాయి అన్నమాట. దాని లోపలికి ఎయిర్ వెళ్ళడం కోసం అని చెప్పేసి లెంటిసెల్స్, మనకి సెకండరీ గ్రోత్ లోపల స్టొమాటా బదులు లెంటిసెల్స్ ఉంటాయి. అలాంటి అరేంజ్మెంట్ ఇక్కడ కొరల్లాయిడ్ రూట్స్లో ఉంటుంది. ఎందుకోసం అంటే గ్యాస్ ఎక్స్చేంజ్ కోసం. దిస్ ఈజ్ ద స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ స్ట్రక్చర్. అంటే మనకి స్టెమ్ అనేటటువంటిది యంగ్ స్టేజ్లో ఏ విధంగా ఉంది, మెచ్యూరిటీ స్టేజ్లో ఏ విధంగా ఉంది అనేది మెన్షన్ చేసాం. లీవ్స్ 2 టైప్స్గా ఉంటాయి అన్న, డైమార్ఫిక్ ఇన్ కండిషన్ అని చెప్పేసి అన్నాము. అంటే స్కేల్ లీవ్స్, ఫోటోసింథటిక్ లీవ్స్ వచ్చి ఫోలియేజ్ లీవ్స్. స్కేల్ లీవ్స్ అనేటటువంటి షార్ట్గా ఉంటాయి, డ్రైగా ఉంటాయి. ఇక్కడేమో ఫోలియేజ్ లీవ్స్ చాలా పెద్దగా ఉంటాయి, కాంపౌండ్, యూనిపిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ that can containing the 50 to 100 pairs of leaflets. The leaflets are leathery, stiff, lanceolate but sessile. అంటే స్టాక్ లేదు. The tip of the leaf spiny in కండిషన్లో ఉండేటటువంటి చాయిస్ ఉంది. రూట్స్ వచ్చేటప్పటికి నార్మల్ రూట్స్, కొరల్లాయిడ్ రూట్స్. నార్మల్ రూట్స్ అనేటట్టు ఎర్లీ స్టేజ్లో మనకి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంది, దట్ ఈస్ రిప్లేస్డ్ బై ద అడ్వాన్సెస్ రూట్ సిస్టమ్. Epigeotrophic roots, it means coralloid roots are present, that is they look like a coral masses, then the called coralloid roots that can involving in the fixation of the nitrogen. This is the sporophytic plant body. Next, anatomy. Anatomy lopala coralloid root anatomy. మీకు ఈ కొరల్లాయిడ్ రూట్ అనాటమీ లోపల స్టెమ్ యొక్క అనాటమీ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయం, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఏ స్ట్రాంగ్గా ఉండేటటువంటి స్టెమ్ కాదు కాబట్టి దాని గురించి లేదు. అలాగని చెప్పేసి రూట్ సిస్టమ్ గురించి, అంటే అడ్వాన్సెస్ రూట్ సిస్టమ్ కదా, దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేయం. ఓన్లీ కొరల్లాయిడ్ రూట్ సిస్టమ్ అంటే స్పెసిఫిక్ మనకు నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం ఉపయోగపడేటటువంటి ఒక స్పెషలైజ్డ్ స్ట్రక్చర్ రూట్స్ ఉన్నాయి, దాని గురించి ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఇది కొత్త టాపిక్ కాబట్టి మీకు ఇది అడుగుతారా లేదా అనేది మేము చెప్పలేము,
కాకపోతే ఎగ్జామినేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అనాటమీ ఆఫ్ ద కొరల్లాయిడ్ రూట్స్ అంటే మీకు ఇక్కడ కోరల్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, ఇదిగోండి దీని యొక్క అనాటమీ, దీని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి, ఇది ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, దీని యొక్క ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూపించినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు అనాటమీ ఆఫ్ కొరల్లాయిడ్ రూట్స్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కొరల్లాయిడ్ రూట్స్ షోస్ 3 రీజియన్స్. మనకి ఎక్కడైనా 3 పార్ట్స్ కింద కనబడుతుంది. ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్. అంటే స్టీల్ అంటే వాస్కులర్ సిస్టమ్. ఎపిడర్మిస్, ద యంగ్ కొరల్లాయిడ్ రూట్ ఈజ్ సరౌండెడ్ బై ద సింగిల్ లేయర్డ్ ఎపిడర్మిస్. మనకి సింగిల్ లేయర్డ్ ఎపిడర్మిస్ అనేటటువంటిది ఉంటుంది విత్ ఇన్ థిన్ వాల్ సెల్స్, బట్ ఇట్ ఈజ్ సూన్ రిప్లేస్డ్ బై ద పెరిడర్మ్ డ్యూ టు ద సెకండరీ గ్రోత్. ఇది మొత్తం టోటల్ వ్యూ అండి, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ద కొరల్లాయిడ్ రూట్. దీనిలో చిన్న పోర్షన్ తీసుకుని ఇక్కడ మీకు ఎగ్జిబిట్ చేసి చూపించడం జరుగుతుంది. మనకి ఇది సెకండరీ గ్రోత్ జరిపిన తర్వాత ట్రాన్స్ఫర్ సెక్షన్ మీకు చూపించడం జరుగుతుంది. అంటే ఎర్లీ స్టేజ్లో అయితే సింగిల్ లేయర్డ్ ఎపిడర్మిసే ఉంటుంది. ఇందులో సెకండరీ గ్రోత్ జరిగి దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పెరిడర్మ్ అనేటటువంటిది ఎపిడర్మిస్ ప్లేస్ లోపల ఆక్యుపై చేస్తుంది. అంటే ఇట్ మీన్స్ ఎపిడర్మిస్ ఈజ్ సూన్ రిప్లేస్డ్ బై ద పెరిడర్మ్. వై అంటే డ్యూ టు ద సెకండరీ గ్రోత్ యొక్క ఎఫెక్ట్ వల్ల పెరిడర్మ్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇదిగోండి ఇక్కడ పెరిడర్మ్ అని చెప్పేసి మీకు మెన్షన్ చేసి చూపిస్తున్నాం. దాని కిందకి వెళ్తే కార్టెక్స్, ఇట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్, అంటే ఇట్ ఈస్ ద పోర్షన్ బిలో ఆఫ్ ద ఎపిడర్మిస్, లేదా ఎపిడర్మిస్ యొక్క కింద భాగాన్ని మనం కార్టెక్స్ అని చెప్పేసి మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ కార్టెక్స్ చూడండి 3 పార్ట్స్ కింద, అవుటర్, మిడిల్, ఇన్నర్ కార్టెక్స్ అని 3 భాగాలుగా డివైడ్ చేసినట్టుగా చూపించాం మీకు. ఇక్కడ కార్టెక్స్లో ద కార్టెక్స్ ఈజ్ మ్యాసివ్ అండ్ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ 3 డిస్టింక్ట్ జోన్స్. 3 భాగాల కింద డివైడ్ చేయడం జరిగింది. అవుటర్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ కార్టెక్స్. ఇది అవుటర్ కార్టెక్స్, ఈ పై భాగంలో ఉండేటటువంటిది. ఈ అవుటర్ కార్టెక్స్ లోపల చూస్తే outer and inner cortex are made with the thin wall. ఇది outer. మిడిల్ మధ్యలో పెద్ద పెద్ద సెల్స్ ఉన్నాయి కదా, అది మిడిల్. ఇన్నర్ నార్మల్గా ఉంది. అంటే ప్యారంకైమాతో ఉంటాయి. అవుటర్ అండ్ ఇన్నర్ బోత్ ఆర్ మేడ్ విత్ ద ప్యారంకైమా సెల్స్. దీని లోపల మ్యూసిలేజ్ డక్ట్స్, అంటే మ్యూసిలేజ్ అనేటటువంటి సెక్రిషను, అలాగే టానిన్ అనేటటువంటి సెక్రిషన్ జరుగుతుంది. అందువల్ల మ్యూసిలేజ్ డక్ట్స్, టానిన్ సెల్స్. మీకు ఇక్కడ టానిన్ సెల్స్ని ఎగ్జిబిట్ చేసి చూపించారు, మ్యూసిలేజ్ సెల్స్ని చూపించలేదు. కానీ అంటే టానిన్ అండ్ మ్యూసిలేజ్ సెల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. అలాగే కొన్నిటి లోపల డ్రూసెస్, అంటే సెల్స్ విత్ డ్రూసెస్, అంటే స్పెషలైజ్డ్ స్పిరాఫిడ్స్ అని చెప్పేసి అందులో ప్రజెంట్ అయి ఉంటాయి. మేజర్గా అయితే టానిన్ అండ్ మ్యూసిలేజ్ డక్ట్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇన్ మిడిల్ కార్టెక్స్ పార్ట్ చూస్తే కొంచెం ఎలాంగేటెడ్గా ఉంది చూసారా, అది మధ్యలో నల్లగా మచ్చల కింద కనబడుతుంది. అది ద సెల్స్ గెట్ డిస్ఆర్గనైజ్డ్, అంటే ఒక ఆర్డర్గా ఏమీ ఉండవు. అండ్ ఆర్ ఇన్హాబిటెడ్ బై ద సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సింగ్. ఏంటవి? సైనోఫైస్ మెంబర్స్ లేదా బ్లూ గ్రీన్ ఆల్గే అయినటువంటి అనబినా, సైకిడోసీరం అండ్ నాస్టాక్ పంక్టిఫోర్మి బోత్ ఆర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్ కార్టెక్స్. మిడిల్ కార్టెక్స్లో ఈ 2 ఆల్గల్ స్పీసీస్ గ్రో అప్ అవుతూ ఉంటాయి అన్నమాట. దెన్ వీఆర్ కాలింగ్ దట్ ఆల్గల్ జోన్. దీన్నే మనం ఆల్గల్ జోన్ అంటాం, దీన్నే మిడిల్ కార్టెక్స్ అంటాం. అంటే ఏంటి? కార్టెక్స్ పార్ట్ అవుటర్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్. అంటే అప్పర్ మనకి ఎపిడర్మిస్ ప్లేస్ లోపల ఏముందన్నో పెరిడర్మ్ ఉందన్నాం. పెరిడర్మ్ అంటే ఏంటి? మనకి అక్కడ పెల్లం అండ్ పెల్లోజన్, ఇక్కడ మనకి 2 భాగాలతో కూడుకున్నటువంటిది ఏమంటాం? అది కార్క్ మెరిస్టమాటిక్ టిష్యూ. ఇవి 2 కలిసే మనం ఇక్కడ పెరిడర్మ్ కింద మెన్షన్ చేసాం. ఆ పెరిడర్మ్ కింద భాగంలో
మనకి కార్టెక్స్ ఉంది. కార్టెక్స్ 3 భాగాల కింద డివైడ్ అయింది. అవుటర్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ కార్టెక్స్. అవుటరు ఇన్నరు పారెంకైమాతోటే ఉంది. బోత్ ఆర్ మేడ్ విత్ ద పారెంకైమా టిష్యూస్. రెండు కూడా పారెంకైమా టిష్యూస్ తోటే ఉన్నాయి. అలాగే మ్యూసిలేజ్ డక్ట్స్ లేదా టానిన్ సెల్స్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉంటాయి. మిడిల్ కార్టెక్స్ లోపలైతే మనకి సైనోఫైసి మెంబర్స్ అయినటువంటి అనబీనా, నాస్టాకు 2 ఉంటాయి. సింబయాసిస్ ప్రాసెస్ జరుపుతూ నైట్రోజన్ ఫిక్సేషన్ పర్పస్ కోసం ఉపయోగపడేటటువంటి బ్లూ గ్రీన్ ఆల్గేకి సంబంధించినటువంటి సెల్స్ అన్నమాట. ఇక్కడ ద కార్టెక్స్ హ్యాజ్ ఆల్సో ఏ సింగిల్ లేయర్డ్ ఎండోడర్మిస్. ఒకే ఒక వరుసలో ఉండేటటువంటి ఎండోడర్మిస్ సెల్ ఉంటుంది. ఇదిగోండి, అంటే ఎండోడర్మిస్ అని చెప్పేసి బ్లాక్గా మధ్యలో చుక్కలు చుక్కలుగా ఉన్నట్టుగా ఉంది చూసారా, అది. దిస్ ఈస్ ద ఇన్నర్ లేయర్ ఆఫ్ ద కార్టెక్స్ కింద అని, అవుటర్ లేయర్ ఆఫ్ ద స్టీల్ కింద మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టీల్ పార్ట్. ద స్టీల్ ఈజ్ సరౌండెడ్ బై 2 to 3 లేయర్స్ ఆఫ్ పెరిసైకిల్. 2 నుంచి 3 లేయర్ల పెరిసైకిల్ ఉంటుంది. అంటే బిలో ఆఫ్ ద ఎండోడర్మిస్ కింద భాగం లోపల ఉంది. వాస్కులర్ టిష్యూ కన్సిస్ట్ ఆఫ్ రేడియల్ వాస్కులర్ బండిల్స్. జైలం ఈజ్ ఎగ్జార్క్ అండ్ యూజువల్లీ ట్రయార్క్. ఇంకోండి, ట్రయార్క్ అనడం కోసం ఇక్కడ మీకు 3 అంటే 3 ఫ్యాన్ రెక్కల మాదిరిగా చూపించడం జరిగింది. 3 ఆర్క్స్ అంటే ఆర్మ్ లైక్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అందువలన ట్రయార్క్. ఆ టిప్ భాగం లోపల మనకి ప్రోటోజైలం అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ ద ఎగ్జార్క్ అంటున్నాం. అదే వాస్కులర్ కన్సిస్ట్ ఆఫ్ ద రేడియల్ వాస్కులర్ బండిల్స్. రేడియల్ అంటే నిటారుగా మనకి ఆల్టర్నేటివ్ విత్ ద ఫ్లోయం టిష్యూస్ తోటి, అంటే ఇలా గీతలు గీసినట్టుగా ట్రయాంగులర్ షేప్ లాగా కనబడుతూ ఉంది కదా. అంటే ఫ్లోయం ఆల్టర్డ్ బై ద జైలం, అంటే జైలంకి ఫ్లోయంకి ఆల్టర్నేటివ్గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. జైలము ఫ్లోయం బోత్ ఆర్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఆల్టర్నేటివ్ మేనర్, 2 కూడా. దిస్ ఈజ్ ద కొరలాయిడ్ రూట్ అనాటమీ అన్నమాట. చాలా సింపుల్గా ఉంది చూడండి, కొరలాయిడ్ రూట్ అనాటమీ మనకి ఇక్కడ. జనరల్గా అయితే మనకి కొరలాయిడ్ రూట్ ట్రాన్స్ఫర్ సెక్షన్ దట్ కెన్ షోస్ ద ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్. ఎపిడర్మిస్ ఇన్ యంగ్ స్టేజ్ ఆఫ్ కొరలాయిడ్ రూట్స్ that can shows the single layer of epidermis, thin wall cells. But after the secondary growth, the epidermis is replaced by the peridermis tissues. Here periderm are given. అంటే మనకి కార్క్ అంటాము. కార్క్ తర్వాత పెల్లోజన్, అంటే దట్ ఈస్ ద కార్క్ కేంబియం డివిజన్ జరుపుకునేటటువంటి ఒక మెరిస్టమాటిక్ టిష్యూ అన్నమాట. ఆ రెండింటిని కలిపి పెరిడర్మ్ కింద ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ లేయర్ వచ్చి కార్టెక్స్. ద కార్టెక్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. కార్టెక్స్ 3 భాగాలుగా డివైడ్ అయి ఉంది. అవుటర్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్ అండ్ ఇన్నర్ కార్టెక్స్ అనేటటువంటి భాగాలుగా. అవుటర్ కార్టెక్స్ పారెంకైమా టిష్యూ తోటే ఉంటుంది. ఇన్నర్ కార్టెక్స్ పారెంకైమా టిష్యూస్ తోటే ఉంటుంది. అవుటర్ కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్ లోపల అంటే మనకి టానిన్ సెల్స్ అండ్ మ్యూసిలేజ్ డక్ట్స్ అనేటటువంటివి ఉంటాయన్నమాట స్పెషల్గా. అదే మిడిల్ కార్టెక్స్లో అయితే బ్లూ గ్రీన్ ఆల్గే అనబీనా, నాస్టాక్ ఈజ్ ప్రజెంట్, దట్ ఈస్ అండర్గో ద సెమియాటిక్ నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్. Then we are simply called that middle cortex is also called algal zone. Inner layer of the cortex is called endodermis, that is the single layered in condition. Inside of the endodermis 2 to 3 layer of pericycle is present. The vascular tissues are radially arranged. The xylem is altered with the phloem tissue. The xylem is the exarch and that is the triarch in condition. అంటే 3 parts కింద డివైడ్ అయి ఉంది కాబట్టి ట్రయార్క్ అండి. దిస్ ఈజ్ ద కొరల్లాయిడ్ రూట్స్, సైకస్ యొక్క కొరల్లాయిడ్ రూట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక అనాటమీ చెప్పేస్తాను, దీంతో అనాటమీ పార్ట్ అవుతుంది మీకు. ఇక్కడ లీఫ్లెట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనకి లీఫ్ అనాటమీ చెప్పడం కష్టం. అంటే ఎందుకంటే దట్ ఈస్ ద కాంపౌండ్ లీఫ్ ఉంది పెద్దది, అంటే ఒక ర్యాకిస్ ఉండి ర్యాకిస్ ఐదర్ సైడ్ ఆఫ్ ద ర్యాకిస్ 2 rows ఆఫ్ లీఫ్లెట్స్ ఉన్నాయి. అందువల్ల ఓన్లీ లీఫ్లెట్ అనాటమీ మాత్రం మీకు మెన్షన్ చేస్తున్నాం. అంటే ఏంటి,
ఇది లీఫ్. దీనిలో ఉండేటటువంటి ఒక ఈనే ఉంది కదా, ఇది మనకి ఒక లీఫ్లెట్ని ఒక్క భాగాన్ని తీసుకుని మీకు ట్రాన్స్ఫర్ సెక్షన్ అన్నమాట. దాని యొక్క జస్ట్ ఇందులో ఉన్నటువంటి ఒక సింగిల్ లీఫ్లెట్ని తీసుకుని దాని ట్రాన్స్ఫర్ సెక్షన్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం అన్నమాట. దాన్ని మనకి లీఫ్లెట్, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్లెట్ లేదా పిన్యూల్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దాన్ని ట్రాన్స్ఫర్ సెక్షన్ చేసి చూస్తే ఈ విధంగా ఇంత స్ట్రక్చర్ కనబడుతుందండి మనకి. లీఫ్లెట్ అనాటమీ. ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్లెట్ షోస్ ఎపిడర్మిస్, మీసోఫిల్, వాస్కులర్ బండిల్. ఇక్కడ కూడా మనకి 3 పార్ట్స్: ఎపిడర్మిస్ outer layer, మీసోఫిల్ photosynthetic region, vascular tissue water conducting tissue, food conducting tissue. First, epidermis. It forms the outermost layer on both surface. అంటే లీఫ్ యొక్క రెండు వైపులా, అప్పరు లోయర్ రెండు వైపులా కూడా మనకి సర్ఫేస్ అంటే ఎపిడర్మిస్ లేయర్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. బోత్ ఆర్ ఎక్స్టర్నల్లీ కవర్డ్ బై ద థిక్ లేయర్ ఆఫ్ క్యూటికిల్ లేయర్ తోటి కవర్ చేయబడి ఉంది. ఇదిగోండి, దిస్ ఇస్ ద సింగిల్ లేయర్డ్ ఎపిడర్మిస్, అప్పర్ ఎపిడర్మిస్, దానిపైన క్యూటికిల్ లేయర్ ఉంది. దిస్ ఇస్ ద లోయర్ ఎపిడర్మిస్, దానిపైన కూడా క్యూటికిల్ లేయర్ సన్నగా గీత గీసి ఉంది. అవునా? మనకి ఇక్కడ సంకెన్ స్టొమాటా కనబడుతూ ఉంది. ఎక్కడ ఉంటుంది? సంకెన్ స్టొమాటా ఆర్ ప్రజెంట్ ఇన్ ద లోయర్ ఎపిడర్మిస్ ఓన్లీ. ఈ స్టొమాటాస్ అనేటటువంటి లోయర్ ఎపిడర్మిస్లో మాత్రమే ఉంది, ఎక్కడ అప్పర్ ఎపిడర్మిస్లో లేదు. అంటే ఓన్లీ షోస్ ద లోయర్ ఎపిడర్మిస్. ఇన్ లోయర్ ఎపిడర్మిస్లో మాత్రమే మనకి సంకెన్ స్టొమాటా ప్రజెంట్ అయి ఉంటుంది. చూసారు కదా, దిగబడి ఉన్నది. నెక్స్ట్, మీసోఫిల్ టిష్యూ. అంటే మదర్లో మనకి ద టిష్యూ ఈజ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ స్పాంజీ టిష్యూ అండ్ పాలిసైడ్ టిష్యూ. ఇట్ ఈస్ ద గ్రౌండ్ టిష్యూ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మిస్. అప్పర్ ఎపిడర్మిస్కి లోయర్ ఎపిడర్మిస్కి మధ్యలో ఉండేటటువంటి భాగం, ఎక్స్క్లూడింగ్ వాస్కులర్ బండిల్. వాస్కులర్ బండిల్ని తీసేసి ఇక్కడ మిగిలిన లేయర్స్ ఇచ్చాడంట. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ హైపోడర్మిస్, పాలిసైడ్ టిష్యూ, స్పాంజీ టిష్యూ, ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ. అంటే మీసోఫిల్ టిష్యూలో మనం 4 భాగాల గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఎపిడర్మిస్ కింద భాగం లోపల పాలిసైడ్ టిష్యూ లేదు, దాని మధ్యలో థిక్ వాల్డ్ సెల్స్తో కూడుకున్నటువంటి ఒక లేయర్ కనబడుతూ ఉంది ఎపిడర్మిస్ యొక్క కింద భాగంలో, డబల్ లేయర్తో. అంటే దట్ ఈస్ స్క్లెరెన్కైమా. స్క్లెరెన్కైమాతో తయారై ఉన్నటువంటి హైపోడర్మిస్ అన్నమాట. అంటే మనకు జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం. అంటే అప్పర్ ఎపిడర్మిస్లోనూ ఉంది, అలాగే లోయర్ ఎపిడర్మిస్లో కూడా మనకి ఈ హైపోడర్మిస్ లేయర్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంది. అంటే పాలిసైడ్ టిష్యూకి పై భాగంలో, ఎపిడర్మిస్కి కింద భాగంలో ఉంది. ఇక్కడ కూడా అదే టిష్యూ మనకు ప్రజెంట్ అయి ఉంది. అవునా? రెండు వైపులా కూడా ఉంది. అంటే జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఉంటాయని మెన్షన్ చేశాను. దిస్ ఇస్ ద జీరోఫైటిక్ క్యారెక్టర్. దిస్ ఇస్ ద స్క్లెరెన్కైమా టిష్యూ. అంటే ఏంటి? హైపోడర్మిస్ ఈజ్ మేడ్ విత్ ద స్క్లెరెన్కైమా దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మిస్. బిలో ఆఫ్ ద అప్పర్ అండ్ లోయర్ ఎపిడర్మిస్ యొక్క కింద భాగంలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ 2 or more లేయర్డ్, 2 లేదా అంతకన్నా ఎక్కువ వరుసల్లో ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఇన్ ద మిడ్రిబ్ పోర్షన్లోనూ ఉంది, అలాగా లామినార్ రీజియన్లో కూడా ఉంది. ఎందుకు ఇది అంటే, see here, it is the portion of lies internal to the upper and lower epidermis. It is the made up of sclerenchyma. It is present in the 2 or more layered in the midrib portion and 1 or 2 layer in the laminar region. లామినార్ రీజియన్లో అయితే ఒక వరుసలో ఉండొచ్చంట, మిడ్రిబ్ రీజియన్లో 2 రోస్లో ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం చూపించడానికి కూడా వీలుగా ఇవ్వండి, సింగిల్ రోలో ఉంది. ఇక్కడ వచ్చేటప్పటికి మిడ్రిబ్ రీజియన్ లోపల 2 రోస్లో ఉంది. It serves as the heat screen and protects the plant from overheating and excessive transpiration. అంటే ఈ స్క్లెరెన్కైమా టిష్యూ ఉండడం వల్ల
వేడి నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఎక్కువగా ట్రాన్స్పిరేషన్ జరగకుండా కంట్రోల్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నదన్నమాట. హైపోడర్మిస్ యొక్క యాక్టివిటీ మనకది. ఎందుకంటే హైపోడర్మిస్ యొక్క పని ఏంటంటే అది ప్రివెన్షన్ ఆఫ్ ద ఎక్సెసివ్ ట్రాన్స్పిరేషన్, అట్ ది సేమ్ టైం హీట్ స్క్రీన్ అంటే ఇట్ మీన్స్ ప్రొటెక్ట్ ద ప్లాంట్ ఫ్రమ్ ద ఓవర్ హీట్. ఎక్కువ వేడి తగలకుండా కాపాడడం కోసం ఉపయోగపడేటటువంటి లేయర్స్ అన్నమాట. నెక్స్ట్ పాలిసేడ్ టిష్యూ గురించి. ద బిలో ఆఫ్ ద hypodermis it consisting of the columnar cells with abundant chloroplast. క్లోరోప్లాస్ట్లు ఎక్కువగా ఉండి మనకి హైపోడర్మిస్ యొక్క కింద భాగంలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇన్ సైకస్ సిసినాలిస్ ఈజ్ కన్ఫర్మ్డ్ టు సైడ్స్ ఆఫ్ మిడ్రిబ్ రీజియన్ ఓన్లీ. అంటే సైకస్ సిసినాలిస్ లోపల అయితేనేమో మిడ్రిబ్ రీజియన్లో మనకి ఈ పాలిసైడ్ టిష్యూ, సైకస్ సిసినాలిస్లోనేమో మనకి మిడ్రిబ్ రీజియన్లో ఈ పాలిసైడ్ టిష్యూ అనేటటువంటిది ఉండదు. కానీ సైకస్ రివల్యూటా అనేటటువంటి స్పీసీస్ లోపల మిడ్రిబ్ రీజియన్లో కూడా మనకి ఈ పాలిసైడ్ టిష్యూ ఉంటుందన్నమాట. ఆ పాలిసైడ్ టిష్యూ అంటే ఏంటి? ఇలాగ పొడవుగా ఉండేటువంటి కాలమ్నార్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్నార్ సెల్స్ లోపల ఈ విధంగా పొడవుగా, ఇదైతే మిడ్రిబ్ రీజియన్లో కూడా ఉంది ఇక్కడ మనకు చూపించినటువంటి సెల్స్లో పాటు. ఇది రివల్యూటాకి సంబంధించినటువంటి లీఫ్. అంటే మనం ఇందాక రివల్యూటాని మీకు చూపించాను కదా, ఇక్కడ లీఫ్ ఇదిగోండి, ఇది రివల్యూటా, సైకస్ రివల్యూటాకి సంబంధించినటువంటి లీఫ్. అంటే మిడ్రిబ్ రీజియన్లో కూడా మనకి పాలిసైడ్ టిష్యూ ప్రజెంట్ అయి ఉంది ఇక్కడ. ఎందుకు ఇది మనకి పాలిసైడ్ టిష్యూ? దట్ ఈజ్ పర్ఫార్మ్ ద అసిమిలేటరీ ఫంక్షన్, అంటే దట్ కెన్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండ్ ప్రిపేర్ ద ఫుడ్ మెటీరియల్. నెక్స్ట్ స్పాంజీ టిష్యూ. దిస్ ఈజ్ ద స్పాంజీ. ఎటువైపు ఉంటుందంటే నియర్ ఆఫ్ ద లోయర్ ఎపిడర్మిస్. మనకి ఎప్పుడు పాలిసైడ్ టిష్యూ అనేటటువంటిదేమో నియర్ ఆఫ్ ద అప్పర్ ఎపిడర్మిస్ దగ్గర ఉంటుంది. స్పాంజీ టిష్యూ నియర్ ఆఫ్ ద లోయర్ ఎపిడర్మిస్. కావాలంటే చూడండి, ఇదిగోండి, అప్పర్ ఎపిడర్మిస్ దగ్గర ఏమో పాలిసైడ్ టిష్యూ ఉంటే లోయర్ ఎపిడర్మిస్ దగ్గర స్పాంజీ టిష్యూ. ఎలా గుర్తిస్తాము అంటే పాలిసైడ్ టిష్యూ స్తంభాల్లాగా నిటారుగా ఉన్నాయి, కింద వచ్చేటప్పటికి సర్క్యులర్ మాదిరిగానే ఉంది. అదే ఇది లోయర్ ఎపిడర్మిస్, అది అప్పర్ ఎపిడర్మిస్ అని చెప్పడానికి. It consists of small, oval, irregular and loosely arranged cells with intercellular spaces. Intercellular spaces ఖాళీలతో కూడుకున్నటువంటి సెల్స్ అరేంజ్మెంట్ అనమాట. ఇవి ఓవెల్ షేప్లో ఉండి చిన్నగా ఉండి ఇర్రెగ్యులర్గా అంటే యూనిఫామ్గా అరేంజ్ అయ్యి ఉండాలని రూల్ ఏం లేదు. ద సెల్స్ కంటైనింగ్ ద క్లోరోప్లాస్ట్ ఇట్ ఈజ్ ఆల్సో అండర్గో ద అసిమిలేటరీ ప్రాసెస్, అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్లోనే పాల్గొంటాయి. అండ్ ఎయిరేటింగ్ టిష్యూ, అంటే ఇంటర్సెల్యులార్ స్పేసెస్ ఉన్నాయి కాబట్టి ఎయిరేటింగ్ పర్పస్కి ఉపయోగపడే టిష్యూ కింద మెన్షన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇందులో మీసోఫిల్ లోపల ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ అని ఇంకొక లేయర్ ఉంది. ఇట్ ఈజ్ ఆఫ్ 2 types, ప్రైమరీ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ అండ్ సెకండరీ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ. ప్రైమరీ అండ్ సెకండరీ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ అంటే 2 రకాల టిష్యూస్ ఉండడం జరిగింది. ఆ రెండింటి గురించి మీకు ఇక్కడ అంటే ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ అంటే ప్రత్యేకించి చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ మనకి చూసారు, ఇక్కడ అడ్డంగా గీతల్లాగా సెల్స్ లాగా బదిలాగా ఉన్నాయి కదా, దిస్ ఇస్ ద సెకండరీ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ అంటే వాస్కులర్ బండిల్స్కి దగ్గరగా సర్క్యులర్లో మధ్యలో చుక్క పెట్టినట్టుగా ఉన్నాయి కదా, ఇదిగోండి, ఇదేమో సర్క్యులర్గా ఉన్నటువంటి ఇవి ప్రైమరీ ప్రైమరీ టిష్యూస్ కింద అంటే ప్రైమరీ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూస్ కింద మెన్షన్ చేస్తాము. అదే మిడ్రిబ్లో దగ్గర నుంచి కొంచెం దూరంగా లామిలాలోకి వెళ్ళేటప్పటికి అంటే మిడ్రిబ్ రీజియన్లో ఉండేమో ప్రైమరీ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ కింద అని, లామినాలో ఉండే వాటినేమో
సెకండరీ ట్రాన్స్మిషన్ టిష్యూ కింద మనం మెన్షన్ చేసుకోవచ్చు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసం. ప్రైమరీ, దిస్ ఈజ్ ద స్పెషలైజ్డ్ ట్రాకిడ్ like parenchymatous cells run parallel to the long axis of mid in the ground tissue outside the vascular bundle. అంటే వాస్కులర్ బండిల్ యొక్క అవుట్ సైడ్లో ప్రజెంట్ అయి ఉండేటటువంటి ట్రాకిడ్ సెల్స్ ఎలా ఉంటాయో అలా ఉండేటటువంటి సెల్స్ అన్నమాట. కాబట్టి అవి పారెంకైమాతో తయారై ఉన్నటువంటివి. దీస్ సెల్స్ constitute the primary transmission tissue. It is connected on either side of the secondary transmission tissue. ఇక్కడ ఉన్నటువంటివి ఏమో ఈ సర్కిల్స్ ఉన్నాయి కదా, రెండు దళసరిగా కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ చూసారా నేను సర్కిల్స్ వేశాను. దిస్ ఇస్ ద ప్రైమరీ ట్రాన్స్మిషన్ టిష్యూ అన్నమాట. ఇక్కడ పక్కన గీతలు గీసాను చూసారా, చుక్కలు పెట్టినట్టుగా గీతలు గీసేస్తున్నాయి. ఇది సెకండరీ ట్రాన్స్మిషన్ టిష్యూ అన్నమాట. అంటే ప్రైమరీ ట్రాన్స్మిషన్ టిష్యూ అక్కడ మిడ్ రిబ్ రీజియన్ లోపల అవుట్ సైడ్ ఆఫ్ ద వాస్కులర్ బండిల్స్కి ఉండడం జరిగింది. దీన్ని కంటిన్యూ చేస్తూ లామినా లోపలికి వెళ్ళేటప్పటికి, లీఫ్ లామినా లోపలికి వెళ్ళేటప్పటికి కంటిన్యూషన్గా సెకండరీ ట్రాన్స్మిషన్ టిష్యూ ఉండడం జరిగింది అన్నమాట. మీకు ప్రైమరీ ట్రాన్స్మిషన్ టిష్యూ అంటే అది సెకండరీ ట్రాన్స్మిషన్ టిష్యూను కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ ఇస్ ద సెకండరీ ట్రాన్స్మిషన్ టిష్యూ ఆర్ యాక్సెసరీ ట్రాన్స్మిషన్ టిష్యూ అని పిలుస్తాము. 3 to 4 layers of transversely elongated trachea like parenchymatous cells are present in between the palisade and spongy. పాలిసైడ్ టిష్యూకి స్పాంజీ టిష్యూకి ప్యారలల్గా రన్ అప్ అయ్యేటటువంటి టిష్యూ ఇదిగోండి. ఇది పై భాగంలో పాలిసైడ్ టిష్యూ స్తంభాల్లాగా ఉంది కదా, దాని కింద భాగంలో అడ్డంగా పడుకున్నట్టుగా ఉన్నాయి చూసారా సెల్స్, అవి సెకండరీ ట్రాన్స్మిషన్ సెల్స్ అన్నమాట. వాటి మనం యాక్సెసరీ ఆర్ సెకండరీ ట్రాన్స్మిషన్ టిష్యూ అని పిలుస్తుంటాము. ది సెల్స్ రన్ ప్యారలల్ టు ద లీఫ్లెట్ surface from the midrib to the margin. The cells are joined end to end. The transmission tissue help in the lateral conduction of water. ఎందుకోసం ఉపయోగపడుతుంది? లాటరల్ కండక్షన్ ఆఫ్ వాటర్. అంటే మనకి ఒకటే మిడ్రిబ్ లోపల మాత్రమే వాస్కులర్ బండిల్స్ ఉంటాయి, ఇంకా మిగిలిన వాటిలో వితౌట్ వీన్స్ అన్నాం. లీఫ్లెట్ లోపల వితౌట్ వినేషన్ అని చెప్పేసి చెప్పాం. అంటే ఓన్లీ మిడ్రిబ్ మాత్రమే ఉండి ఇక ప్యారలల్గా ఉండేటటువంటి వీన్లెట్స్ అనేటటువంటి ఉండవు. కాబట్టి ఆ వీన్లెట్స్ లేవు కాబట్టి దాని ప్లేస్ లోపల మనకి ఇక్కడ ట్రాన్స్మిషన్ టిష్యూ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అన్నమాట. దీని ద్వారా మనకి లాటరల్ కండక్షన్ అంటే మిడ్రిబ్లో నుంచి మిగిలిన లీఫ్లెట్ చివరి భాగం వరకు కూడా వాటర్ ట్రాన్స్పోర్ట్ జరగాలన్నా, ఫుడ్ ట్రాన్స్పోర్ట్ జరగాలన్నా దీని ద్వారా జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఒక సెల్ తోటి ఇంకో సెల్ జాయిన్ అయి ఉంటుంది కాబట్టి ఈజీగా కండక్షన్కి కుదురుతుంది అనమాట. ద ట్రాన్స్మిషన్ టిష్యూ హెల్ప్ ఇన్ ద లాటరల్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్స్ అండ్ కంపెన్సేట్ ద absence ఆఫ్ లాటరల్ వీన్స్ ఇన్ ద లీఫ్లెట్. దట్ ఈస్ ద పాయింట్. మీకు లాటరల్ వీన్స్ అనేటటువంటి లేవు కాబట్టి, అంటే మనకి ఇక్కడ వీన్లెట్స్ అనేటటువంటివి లేవు కాబట్టి, వీన్స్ అనేటటువంటివి లాటరల్ వీన్లెట్స్ కాబట్టి దాని ప్లేస్లో సెకండరీ ట్రాన్స్మిషన్ టిష్యూ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వాస్కులర్ బండిల్స్. ఏ సింగిల్ వాస్కులర్ బండిల్ ఈజ్ లొకేటెడ్ సెంట్రల్ ఇన్ ద మిడ్రిబ్ సరౌండెడ్ బై పారెంకైమా టిష్యూ. ద బండిల్ ఈజ్ బౌండెడ్ యూజువల్లీ సింగిల్ లేయర్ ఆఫ్ స్క్లెరెంకైమాటస్ బండిల్ షీత్. అంటే మధ్యలో మనకి వాస్కులర్ బండిల్ ఉంది ఒకటి, దాని చుడుతూ కూడా సింగిల్ లేయర్డ్ డబల్ వాల్స్తో కూడుకున్నటువంటి ఒక లేయర్ ఉంది. దట్ ఈస్ ద బండిల్ షీత్ అంటాం. బండిల్ షీత్ లేయర్ లోపల మనకి అప్పర్ సైడ్ ఏమో జైలం పార్టికల్స్ ఉంటాయి, లోయర్ సైడ్ ఏమో ఫ్లోయం పార్టికల్స్ క్లియర్గా కనబడుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ వాస్కులర్ బండిల్స్ ఆర్ కంజాయింట్, కొల్లేటరల్, ఓపెన్, డిప్లోజైలిక్. అంటే ఇక్కడ మనకి జైలం పార్టికల్ ఉంది కదా, అందులో కంజాయింట్ అంటే జైలము ఫ్లోయం పక్కపక్కగానే ఉన్నాయి. కొల్లేటరల్, ఓపెన్ అంటే మధ్యలో మనకి డివిజన్ అంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుందన్నమాట.
Diplozoic. Diplozoic means presence of centripetal and centrifugal xylem. అంటే రెండు రకాల జైలమ్స్ ప్రజెంట్ అయి ఉండడం, సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్. అంటే చూడండి ఇక్కడ మనకి పెద్ద పెద్ద వెజల్స్, అదే జైలం యొక్క మధ్యలో ఉండేటటువంటి ల్యూమెన్ సైజు ఎంత పెద్దగా ఉంది. చిన్న జైలం ఏమో లోపలికి ఉంది. దిస్ ఈజ్ ద స్మాల్ సైజ్ ఆఫ్ ప్రోటోజైలం అంటాం, లోపల వైపుకు ఉన్నాయి. అది మెటాజైలం అనేటటువంటిది బయట వైపుకు ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటిది. సెంట్రిఫ్యూగల్ జైలం అని చెప్పడం. సెంట్రిపీటల్ జైలం, సెంట్రిపీటల్ జైలం ఏమో అప్పర్ సైడ్ ఉంది, సెంట్రిఫ్యూగల్ జైలం ఏమో లోయర్ సైడ్ ఉందన్నమాట. దట్ ఈస్ ద వేరియేషన్ దీనికి ఇక్కడ. అంటే జైలం ఈజ్ ద సూడోమీసార్క్, అంటే మనకి మధ్యలో ఉండిపోయింది ఇది. అండ్ ఆఫ్ టూ టైప్స్, లార్జ్ ట్రయాంగులర్ సెంట్రిపీటల్ జైలం విత్ ప్రోటోజైలం ఫేసింగ్ డౌన్వర్డ్స్ అండ్ మెటాజైలం అప్వర్డ్స్. చూసారు కదా, మెటాజైలం పైకి ఉంది, ప్రోటోజైలం కిందకు ఉంది, అవునా. దాని తర్వాత మీకు దట్ ఈస్ ద సెంట్రిపీటల్ జైలం అన్నాం. మరి సెంట్రిఫ్యూగల్ అన్నాం కదా. సెంట్రిఫ్యూగల్ జైలం అంటే ఇక్కడ స్మాల్ గ్రూప్స్ రెండు ఉన్నాయి, మీకు కనబడుతున్నాయో లేదో నాకు తెలియదు కానీ నేను ఇక్కడ గ్రీన్ తోటి సర్కిల్ చేసి పెట్టాను చూసారా, అవి రెండు సెంట్రిఫ్యూగల్, అందుకే సిఎఫ్ అని పక్కన రాశాను. పైన సిపి అని రాసి ఉంచాను చూసారా పొజిషను, ఆ పొజిషన్లో ఉంటుందేమో సెంట్రిపీటల్ జైలము, లోయర్ సెక్షన్లో ఉండేదేమో సెంట్రిఫ్యూగల్ జైలం అన్నమాట. రెండు సర్కిల్స్ వేసి చూసాను కదా, సిఎఫ్, అవి రెండు సెంట్రిఫ్యూగల్ జైలం పార్టికల్స్. అంటే వన్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ సెంట్రిపీటల్, అంటే మధ్యలోనేమో సెంట్రిపీటల్ జైలం ఉంది, అటు ఇటు సెంట్రిఫ్యూగల్ జైలం ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ అంటే దీనివల్ల మనకేంటి, ప్రోటోజైలం అనేటటువంటిది మధ్యలో ఉండిపోయింది, అందువల్ల మీసార్క్ అన్నాం, సూడో మీసార్క్ అని చెప్పేసి. అంటే పూర్తిగా మధ్యలో ఉందని అర్థం కాదు. అంటే ఈ సెంట్రిఫ్యూగల్ జైలం వల్ల ఏమో, ఈ సెంట్రిఫ్యూగల్ జైలం వల్ల ఈ మిడిల్లో ఉన్న ఫీలింగ్ మనకు వస్తుందన్నమాట. ఇక్కడ మీరు జైలంని అబ్జర్వ్ చేయాల్సిందేంటి, జైలం ఈజ్ ద కంజాయింట్ కొల్లాటరల్ అండ్ ఓపెన్ డిప్లోజైలిక్. డిప్లోజైలిక్ మనకు ఉన్నటువంటి దీని లోపల అబ్జర్వ్ చేయాల్సింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజెన్స్ ఆఫ్ సెంట్రిపీటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ జైలం అన్నాం. సెంట్రిపీటల్ అనేటటువంటిది ఎక్కడ ఉంది మనకి, లార్జ్ ట్రయాంగులర్, దట్ ఈస్ ద సెంట్రిపీటల్ జైలం, దట్ ఈస్ ద ఫేసింగ్ డౌన్వర్డ్స్ అండ్ మెటాజైలం. ఇక్కడ టూ స్మాల్ గ్రూప్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ జైలం, వన్ ఈచ్ సైడ్ ఆఫ్ సెంట్రిపీటల్ జైలం. The phloem lies towards the lower surface. A non-functional layer of cambium may be found in between the centrifugal xylem and phloem. ఇక్కడ మనకి సైకస్ లోపల జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఉన్నాయన్నాం కదా అడాప్టేషన్స్ కింద. ప్రజెన్స్ ఆఫ్ థిక్ క్యూటికల్ లేయర్ ఉంది, ఎపిడర్మిస్ లేయర్ ఉంది, స్క్లెరెన్కైమాటస్ హైపోడర్మిస్ ఉంది, సంకెన్ స్టొమాటా ఉంది, స్పాంజీ పారెన్కైమా ఉంది, పూర్లీ డెవలప్డ్ స్పాంజీ పారెన్కైమా, ప్రజెన్స్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూస్. ఈ లక్షణాలన్నీ కూడా జీరోఫైటిక్ క్యారెక్టర్ యొక్క లక్షణాలు అన్నమాట. దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద లీఫ్లెట్ స్ట్రక్చర్. చూడండి, క్యూటికల్ లేయర్ అనేటటువంటి థిక్ క్యూటికల్ లేయర్ ఉంది, దాంతోపాటు దానికి ఎపిడర్మిస్ యొక్క కింద భాగంలో హైపోడర్మిస్ ఉంది, లో అమౌంట్ ఆఫ్ స్పాంజీ టిష్యూ ప్రజెంట్ అయి ఉండడం, ఈ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ బ్లూ కలర్ లైన్స్ వేసాం కదా, ఆ బ్లూ కలర్ ట్రాన్స్ఫ్యూజన్ టిష్యూ ఉండడం, ఇవన్నీ సంకెన్ స్టొమాటా అనేటటువంటి ప్రజెంట్ అయి ఉండడం, ఇవన్నీ కూడా జీరోఫైటిక్ క్యారెక్టర్స్ అన్నమాట. అంటే జీరోఫైటిక్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నటువంటి సైకస్ లీఫ్ మీకు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనం స్టార్టింగ్లోనే మెన్షన్ చేసుకున్నాం, జీరోఫైటిక్ క్యారెక్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సైకస్ ప్లాంట్ అని చెప్పేసి. దిస్ ఈజ్ ద అనాటమీ ఆఫ్ లీఫ్లెట్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అని చెప్పేసి అడగొచ్చు, అనాటమీ ఆఫ్ ద లీఫ్లెట్ అడగొచ్చు, కొరలైడ్ రూట్ అనాటమీ. అంటే ఇక్కడ మీకు 3 క్వశ్చన్స్ కింద మేము మెన్షన్ చేయడం జరిగింది.
కాబట్టి ఎగ్జామినేషన్ ఆఫ్ అంటే ఈ సంవత్సరమే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ టాపికే అడుగుతారు ఎగ్జామినేషన్లో అని షూర్గా మేము చెప్పలేము. కాబట్టి అనాటమీ పార్ట్ నుంచి ఎస్ఐ ఉండొచ్చు, షార్ట్ ఉండొచ్చు. స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ షార్ట్ అడగవచ్చు. దిస్ ఇస్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఇస్ ద స్పోరోఫైటిక్ ప్లాంట్ బాడీ అండ్ ఇంటర్నల్ అనాటమీ అనేటటువంటిది ఫినిష్ అవ్వడం జరిగింది. We are discussing the reproduction in next class.